ఏదైతే కేటీఆర్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి మీద అనేకమైనటువంటి వ్యాఖ్యలు, చిట్టి నాయుడు నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, ఏం బిక్కుంటూ పిక్కో అనేటువంటి వాక్యాలు కూడా ఆయన మాట్లాడినటువంటి వాక్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ప్రీ ప్లానింగ్ అరెస్టు ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ అలర్ట్, ముందస్తు ఏర్పాట్లు వివాదాలపై ఫోకస్, జైలుకి వెళ్తే నేతలు అనుసరించాల్సిన స్ట్రాటజీపై కూడా డిస్కషన్ చేసుకునే నేపథ్యం ఉంది. ఒకవేళ ఆయన జైలుకి తీసుకెళ్తే అక్కడ ఏ విధంగా ఉంటారో, అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, అక్కడ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే ఆయనకు అర్థమైపోయింది. ఇక నన్ను ఎలాగైనా రేవంత్ రెడ్డి అంటాడు, నన్ను జైలుకి పంపిస్తాడు, నేను జైలు జీవితం గడపాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వంలో, తప్పకుండా జైలు జీవితం గడుపుతున్నానని ఆయన తీవ్రమైనటువంటి వాక్యాలు కూడా చేసిన నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. చిట్టి నాయుడు ఏం పీక్కుంటావో పీక్కో, ప్రధానంగా అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ డైరెక్ట్ చిట్టి నాయుడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి చిట్టి నాయుడు అంటే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్నట్టు. చిట్టికి నాయుడు, ఆయన చిట్టిగా ఉంటాడంటే పుట్టిగుంటాడు, నాయుడు అంటే చంద్రబాబు నడిపించేటువంటి ఒక దూత అన్నట్టు, అందుకోసం చిట్టి నాయుడు అన్నట్టు. చిట్టి అంటే చిన్న అన్నట్టు, అందుకోసం చిట్టి నాయుడు నువ్వేం పీక్కుంటావు పీక్కో, నాపై కేసు పెడితే ఊరుకుంటానా, జైలు నుంచి వచ్చాక సైతం పోరాటం, వీళ్ళకు ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లే, ఫార్మా విలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు సీఎం యత్నము, రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా, అప్పుడే మాకు తిరిగి 15 ఏళ్ల పాటు అధికారం వస్తుంది. మీడియా చిట్కాట్లో ఆయన కేటీఆర్ కూడా చేసిన వాక్యాలు, ఏదైతే 5 సంవత్సరాలు ఉండాలని కోరుకున్నానో 5 సంవత్సరాలు ఉండాలని మేమే కోరుకున్నాం, కానీ 5 సంవత్సరాలు ఉండాలన్నటువంటి వాళ్ళ కోరిక కన్నా 15 సంవత్సరాలు మేమే అధికారంలోకి వచ్చేటువంటి చిట్టినాయుడు చేసేటువంటి పోరాటము, చిట్టినాయుడు చేసేటువంటి ప్రయత్నము, చిట్టినాయుడు చేసేటువంటి పరిపాలన మమ్మల్ని 15 సంవత్సరాలు కూడా మమ్మల్ని నడిపించేటువంటి భాగ్యం అయితే ఇప్పుడు కలిగింది అన్నటువంటి కూడా వాక్యాలు మనం చూస్తున్నాం. ఆయన మీడియాతో చేసినటువంటి వాక్యాలతో మనం చూస్తున్నాం. అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకి వెళ్తా, నన్ను ఏదో ఒక కేసులో ఇరికిస్తారని ముందే తెలుసు, ఆయనకు అర్థమైపోయింది, సీన్ అంతా కేటీఆర్కి అర్థమైపోయింది, అందుకోసమే నన్ను ఏదో ఒక కేసులను ఇరికిస్తారు, జైలుకు పంపాలని ఫిక్స్ అయిపోయింది రేవంత్ నాయుడు నన్ను జైలుకు పంపేయాలని కంపల్సరీ ఆ ఉన్నటువంటి కుతంత్రాలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్రంలో ఇప్పటికే బాంబులు వెలుసు అని చెప్పినటువంటి బాంబుల వెలుసు అని చెప్పినటువంటి పొంగులేటి వీళ్ళందరూ కానీ కంపల్సరీ నన్ను జైలుకు పంపిస్తానని ఒక ఆరోపణ ఉంది. దానికోసమే ఆయన రెడీగా ఉన్నాడు, నేను జైలుకు పోయి కూడా వచ్చి నేను మేమైనా యుద్ధం చేస్తా అనేటువంటి వాక్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లగచర్ల బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కూడా ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా ఆయన పరామర్శించి మాట్లాడే సందర్భాలు కూడా చూస్తున్నాం. ముందస్తు ఏర్పాటు వేలపై ఫోకస్, జైలుకి వెళ్తే నేతలు అనుసరించిన స్ట్రాటజీపై డిస్కషన్, లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ తప్పని ప్రచారం ఊపందుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరున చర్చల్లో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరు. ఈ మేరకు కేడర్లోని అరెస్ట్ అనుమానం బలపడింది. మరోవైపు ఉదాహరణ అర్ధరాత్రి కేటీఆర్ను పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రచారం చేయడంతో నందినగర్లో న్యాయ నివాసానికి నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జై తెలంగాణ, జై కేటీఆర్ అంటూ నినాదించారు. దీంతో కేటీఆర్ సైతం అలర్ట్ అయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా మాజీ మంత్రులతో భేటీ అయి అరెస్టు తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం. మండలాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో చేపట్టాల్సిన నిరసనపై కూడా వారికి సూచనలు చేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఒకవేళ అరెస్ట్ అయితే అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ మండల హెడ్ క్వార్టర్లు ఏ విధంగా చేయాలి, జిల్లా హెడ్ క్వార్టర్లు ఏ విధంగా చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేసిన నేపథ్యం ఉంది. దానికి అనుసరించాల్సిన వ్యూహాలు కూడా ఆయన ఎప్పటికే చెప్పిన నేపథ్యం ఉంది. గతంలో ఏదైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలు జీవితం ఏ విధంగా గడిపిండో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా జైలు జీవితం గడిపిండో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలకు పూనుకున్నటువంటి నేపథ్యం, అనేకమైన ఆరోపణలకు కేంద్ర బిందుగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంగా ఇవాళ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎవరే తప్పు చేసినా కూడా అది ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అది పార్టీ కానీ నష్టం జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి అయితే తప్పకుండా జైలు జీవితం గడిపేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు అనేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. లవ్కు నయా డిఫినేషన్, ఒకరితో ఉంటేనే మరొకరితో సంబంధం, వీళ్ళని ఓన్లీ ఫిజికల్ ప్లెజర్కే మోస్ట్ ఇంపార్టెన్స్. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో. గ్రూప్ 4 ఫలితాలు విడుదల, 8,084 మందికి ఎంపిక, టీజీపీఎస్పీ వెబ్సైట్లో రిజల్ట్, త్వరలో నియామక పత్రాలు, పలు శాఖల్లో తీరున్న సిబ్బంది కొరత, ఇక మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్లు. గ్రూప్ 4 ఫలితాలు టీజీపీఎస్ గురువారం రిలీజ్ చేసింది. మొత్తంగా 8,040 మంది అభ్యర్థులు ఎంపికైనట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలాస్ తెలిపిన నేపథ్యం కూడా ఉంది. నిజంగా వాళ్ళందరూ కూడా అది ఆల్ ది బెస్ట్. మాక్ పార్లమెంట్ జరిగింది. మాక్ అసెంబ్లీలో మాట్లాడుతున్న రేవంత్
21 ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్, 25 ఏళ్ళ నిబంధనలను సవరించాలి. ఇక్కడ మాక్ పార్లమెంట్లో జరిగినటువంటి మాక్ పార్లమెంట్ సంబంధించి ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా ఉంటుంది, 20 సంవత్సరాలకే నిబంధనలు పాటించాలి, 21 ఏళ్ళకే పోటీ చేయొచ్చు అనేటువంటి మాక్ పార్లమెంట్ కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా సినం. ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించాల్సిన కృషి చేస్తే ప్రతి వారం ఎమ్మెల్యేల అధికారులు 2 ప్రభుత్వ పాఠశాలలు విజిట్ చేయాలి. లైట్ తీసుకుంటే ప్రమోషన్లపై ప్రభావం, నాసిరకం భోజనం పెడితే కటకటల్లోకి, మరిన్ని సంక్షేమ పథకాల అమలు కోసమే ఇంటింటి సర్వే, స్కీములు కట్ అవుతాయన్న ప్రచారం అవాస్తవం, డ్రగ్స్కు దూరంగా ఉండండి, మీ ప్రతిజ్ఞ కేసీఆర్కు సింహస్వప్నం కావాలి. బాలల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసు 25 ఏళ్ళకి ఉండాలి, దానిని 25 ఏళ్ళకే కుదించాలి. 21 ఏళ్ళకే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంపికై జిల్లాలకు నడిపిస్తున్నారు. అలాంటిది ఎమ్మెల్యే వయసు ఎందుకు కుదించకూడదు? ఈ మేరకు ఏకగ్రీవం తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదించేలా కృషి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా 14,000 మంది విద్యార్థులతో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పలు కీలక వాక్యాలు కూడా చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం.